ఎంత క్లైమేట్ అనేది ఎలా బాగా గాలి కొడుతుంది, పూర్తిగా పైకి వచ్చేసింది నీళ్ళు నిండిపోయినాయి. అసలు చూడండి, ఆ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కి ఎంత పిల్లర్ గ్యాప్ ఎంత ఉంది చూసారా, ఎంతే గ్యాప్ ఉంది పిల్లర్. వివిధ ప్రాజెక్టులో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ ఎంతో మంచి క్లైమేట్ ఉంది. చెప్పాలంటే నిన్న విజయవాడలోనే బాగా బేబచ్చంగా వర్షం పడింది. ఆ వర్షం వల్ల ఇవాళ కూడా క్లైమేట్ అనేది చాలా కూల్ ప్లెజెంట్గా ఉంది. ప్లస్ ఇప్పుడు కూడా కొంచెం వర్షం అనేది స్టార్ట్ అయింది పడడం, మెల్లిమెల్లిగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను నిషా ఏం డిసైడ్ చేసామంటే, మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ కోసం, ఎలాగో సండే, సో నేను నిషా బయట వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్లాన్ చేసాం. అలాగే దారిలో ఒకసారి మనమేమో రివర్ ఫ్రంట్ వ్యూకి వెళ్దాం. ఎందుకంటే ఇంత ముందు నేను ఒకసారి రివర్ ఫ్రంట్ వ్యూ వెళ్తే ఆ టైంలో అనేది మనకి అక్కడ వాటర్ అస్సలు ఏం లేవు. చెప్పాలంటే నీళ్ళు పేరుకి మాత్రమే రివర్ ఫ్రంట్ వ్యూ, కానీ అక్కడ నీళ్ళు లేవు. కానీ ఇవాళ ఎంత మంచి వాన పడింది నిన్న ఇవాళ. సో దానివల్ల అక్కడ ఫుల్ నీళ్ళు అనేది ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా బ్యారియర్స్ ఓపెన్ చేశారు, దానివల్ల ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. సో ఫుల్గా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. అండ్ వాన అనేది ఫుల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నేను మెల్లిమెల్లిగా అనుకున్నాను, కానీ ఇప్పుడు స్పీడ్ అయిపోయింది వాన. ఇప్పుడు దిగాను అనుకోండి, తడిసిపోతాను ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను వచ్చేసాను రివర్ ఫ్రంట్ వ్యూకి. చూస్తున్నారా ఎంత క్లైమేట్ అనేది ఎలా బాగా గాలి కొడుతుంది. అండ్ ఇదిగో నేను లోపలికి ఎంటర్ అయిపోయాను. వావ్, క్లైమేట్ అయితే అమేజింగ్గా ఉంది. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే అసలు విజయవాడలో ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇది చూడండి ఏం కనపడుతుంది, అసలు క్లైమేట్ మాత్రం అమేజింగ్ ఉంది. కెమెరాలో అంత కనిపించట్లేదు, కానీ రియాలిటీలో చెప్తున్నాను. చూసారా గాలి బేబచ్చంగా కొడుతుంది. మీరు ఇక్కడ చెట్లలో చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఊగుతున్నాయి. అండ్ రివర్ ఫ్రంట్ వ్యూకి వచ్చేసాను. అండ్ వాటర్ చూడండి, ఓ మై గాడ్, చూసారా వాటర్ ఎంత వచ్చేసినాయి, చాలా పైకి వచ్చేసినాయి. వావ్, నిండిపోయింది మొత్తం, ఇక్కడ పూర్తిగా పైకి వచ్చేసినాయి నీళ్ళు నిండిపోయినాయి. అసలు చూడండి, ఆ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్కి ఎంత పిల్లర్ గ్యాప్ ఎంత ఉంది చూసారా, ఇంతే గ్యాప్ ఉంది పిల్లర్కి. లేదంటే ఇంత పిల్లర్ ఉండేది, దాంట్లో ఇప్పుడు ఇంతే గ్యాప్ ఉంది. అంత నీళ్ళు నిండిపోయినాయి. ఓకే, వీళ్ళు ఇక్కడ చెప్పాలంటే రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు, ఎందుకంటే నీళ్ళు వర్షం ఎక్కువ అయిపోతుంది, దానివల్ల నీళ్ళు రావచ్చు. సో ఎవరినైనా రావడానికి అలౌ చేయట్లేదు. కానీ ఇక్కడ చూడండి భలే ఆవులు, గేదెలు అసలు ఎలా కూర్చొని ఉన్నాయి. హాయ్, అది చూడండి, ఓ మై గాడ్, నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి. లాస్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళిపోయాను, నా బండి అక్కడ పెట్టేసి పార్క్ చేసి వీడియో రికార్డ్ చేశాను. కానీ ఈసారి అయితే ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయి, అసలు నీళ్ళే లేవు ఆ టైంలో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం మనము టిఫిన్ చేయడానికి. బా, క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది బయట అయితే. వావ్, అమేజింగ్. ఇప్పుడు జస్ట్ చూస్తున్నాము, మాకు చూడండి సివియర్ అలర్ట్ అని ఒకటి వచ్చేసింది ఇక్కడ. ఏంటిది నాకు అర్థం కావట్లేదు, దీని అర్థం ఏంటో తెలుగులో రాసింది మొత్తం. కానీ ఏదైనా క్లైమేట్ రిలేటెడే, ఎందుకంటే మళ్ళీ వాన మొదలైపోయింది. వివిధ ప్రాజెక్టులో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్యాంట్లు, నటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించండి. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. చూసారు కదా, ఇది మొత్తం చదివేసింది, నాకు తెలియదు చదువుతుంది. కానీ అదే అలర్ట్, ఎందుకంటే వాతావరణం అసలు బాగాలేదు బయట. మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ త్వరగా తినేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాము. అంటే మాకు ప్రాబ్లం ఏంటంటే, ఆ మెయిన్ ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ కాదు, మా దాన్ని వారధి అంటారు. ఆ వారధి ఒకటి దాటేసి మంగళగిరి వైపు అటు వెళ్ళిపోతే చాలు, మేము సేఫ్. ఎందుకంటే అక్కడ హైవే, నీళ్ళు అయితే అక్కడ ఆగవు, మనకి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ త్వరగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేది. ఇప్పుడైతే ప్రస్తుతం మేము వచ్చాం మినర్వా గ్రాండ్, ఇది బందర్ రోడ్లో ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మినర్వా గ్రాండ్ హోటల్కి వచ్చాం, పీవీపీ ఎదురుగా ఉంది. అదిగోండి చూడండి, చెట్లు ఎలా ఎగురుతున్నాయి చూసారా, ఫుల్ అంటే ఫుల్ గాలి కొడుతుంది. ఇదిగోండి, నిషాన్ జుట్టు ఎగురుతుంది, డ్రెస్ ఎగురుతుంది. నీకు దీంతోనే అర్థమైపోయింది ఎంత గాలి కొడుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసాం లోపలికి, ఇంకా లోపల వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసేద్దాం. ఇక్కడ మినర్వా గ్రాండ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది. లంచ్ నేను ఎప్పుడు చేయలేదు, కానీ బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు వచ్చినా నేను ఇడ్లీ సాంబార్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. నిషా అయితే మసాలా దోశ తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఐ థింక్ మేము
పెళ్ళి కాకముందు మేము వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేసేవాళ్ళం. అంటే డేటింగ్ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ అలా చేసేవాళ్ళం. అది ఆల్మోస్ట్ ఎవ్రీ సండే మాది ప్లాన్ ఉండేది. ఎవ్రీ సండే వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలని మేము ఎప్పుడు చూసేవాళ్ళం. కానీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అండ్ ఎవరైనా రిలేటివ్స్ అయితే వస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తాం. సో మీరు ఇక్కడ అంబియన్స్ చూస్తున్నారా, ఇది మిర్రర్ రిఫ్లెక్షన్ చెప్పాలంటే రియాలిటీలో ఇదిగోండి. ఇక్కడ చూడండి ఎలా ఉంది మొత్తం. యూ లైక్ మినర్వా? వాట్ డూ యూ లైక్ అబౌట్ మినర్వా? మినర్వాలో మసాలా దోశ బాగుంది, ఇంకా టీ బాగుంది, ఇంకా తనకేమో టీ క్రేజ్ ఎక్కువ. అంబియన్స్ బాగుంది, ఇంకా ఫుల్ శాంతి ఉంది. ప్రశాంతి చాలు వాళ్ళకి తెలుగు చాలమ్మా. అండ్ ఇదిగోండి మసాలా దోశ ఇప్పుడు వచ్చేసింది. అండ్ నాదేమో సాంబార్ ఇడ్లీ వచ్చేసింది. చూస్తున్నారా, దీని టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. చూడడంలో ఎంత వేడిగా వేస్తారు, చాలా బాగుంటుంది. చాలా స్పీడ్ సర్వీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇడ్లీ నిజంగానే ఇడ్లీ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫుల్ దోశ కూడా సూపర్ ఉంది, చాలా క్రిస్పీ ఉంది. కానీ తన చేతితో తినిపించింది కదా, టేస్ట్ ఇంకా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మాది టీ కూడా వచ్చేసింది. మేము 1/2 టీ ఆర్డర్ చేసాము. అంత తన వల్లే, తనకి టీ అంటే చాలా ఇష్టం కాబట్టి. Cheers. సో ఇప్పుడు మేము బయలుదేరిపోయి బయటకు వచ్చేసాం. కానీ గాలి మాత్రం ఫుల్ ఉంది విజయవాడలో. నిజంగానే చూడండి, ఫుల్ అంటే ఫుల్. నా చుట్టూ ఎంత ఎగురుతుంది, ఓ మై గాడ్ చూడండి, మామూలుగా లేదు గాలి. అండ్ ఇవాళ కూరగాయలు కొనాలి మాకు. ఎలాగో ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చాను కూరగాయలు మార్కెట్కి, రైతు బజారు. కానీ ఇవాళ చాలా రష్గా ఉంది. ఇంత వాన పడినా సరే రష్ అయితే బేభత్సంగా ఉంది. నేను కూరగాయలు తీసుకొని మొత్తం బయటకు వచ్చేసాను. చూడండి నా కూరగాయలు మొత్తం ఈ కవర్లో ఉన్నాయి. అండ్ చాలా అంటే రష్గా ఉంది. ప్లస్ ఇంకా ఏమో అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు కూరగాయల కోసం. మళ్ళీ కూరగాయలు దొరికితే లేవా అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. సో గైస్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి చూడండి 9:58, అంటే 10 అయింది రాత్రికి. అండ్ ఈ టైంలో అనేది డూడుల్ గడికి వాకింగ్ చేయాలని ఉందంట. బయట తీసుకెళ్తాను. జనరల్గానే ఈ టైంకి నేను రాత్రిపూట పడుకునే ముందు వీడికి రోజు అనేది రన్నింగ్ చేపిస్తాను. వాడు కొంచెం ఏంటంటే బాడీ ఎగ్జాస్ట్ అయిపోయింది కదా, అంటే వీడికి చాలా హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంది. సో ఆ ఎనర్జీని స్పెండ్ చేయడానికి నేను వీడికి కొంచెం రన్నింగ్ చేపిస్తాను. దాని తర్వాత రాత్రిపూట హాయిగా పడుకుంటాడు. కానీ వీడు చూడండి ఎక్సైట్ అయిపోయాడు బాగా తిరగడానికి. డూడు గుమ్మిడి చెల్లి గుడ్ బాయ్. ఇదిగోండి ఇప్పుడు నేను నా బండి దగ్గరికి వచ్చేసాను. స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి డూడుల్ గడి ఎక్కిపోయాడు. చూసారా, ఇంతే వీడికి రోజు రాత్రి ఇలా డ్రైవ్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. సో నేను చెప్పాలంటే అదే డూడుల్ గాడికి ఇప్పుడు ఇలా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ కొంచెం ఎక్సర్సైజ్ అయిపోయిందని బయట తీసుకొచ్చాను. అండ్ అలాగే నేను మీకు చెప్పాలంటే ఇవాళ కూడా కొంచెం డిజాస్టర్ ఉందని మాకు వార్నింగ్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. మీరు ఆల్రెడీ చూశారు కదా. అది రేపటికైతే చెప్పాలంటే ఇంకా డిజాస్టర్ ఎక్కువ ఉందని తెలిసింది. జనరల్గా అయితే ఇవాళ ఏం వాన అయితే పడలేదు. ఇక్కడ మంగళగిరి వైపు చూస్తే పెద్దగా వాన ఏం లేదు. లైట్గానే పొద్దున పూట పడింది. మధ్యాహ్నం నుంచి అయితే ఏం వాన లేదు. ఇంకా రేపేమో బాగా ఎక్కువ వాన పడవచ్చు అని చెప్తున్నారు. జనరల్గా నేనైతే ప్లాన్ చేశాను, రేపేమో మచిలీపట్నం వెళ్దామని ప్లాన్ చేశాను. నేను ఆల్రెడీ మీకు చెప్పేస్తున్నాను ఏ ప్లేస్ వెళ్తున్నానని. కానీ చూద్దాము, నేను ఐ థింక్ మచిలీపట్నం క్యాన్సిల్ చేస్తాను. మేబీ వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటాను వేరే ప్లేస్ వెళ్ళడానికి. బట్ డెఫినెట్లీ రేపైతే ఏదైనా ఒక ప్లేస్ వెళ్ళాలని డిసైడ్ చేశాను. బట్ మోస్ట్లీ ట్రై చేస్తాను వెళ్ళడానికి. ఒకవేళ వాతావరణం బాగుంటేనే బయలుదేరుతా, లేదంటే లేదు. బట్ ఐ హోప్, ఫింగర్స్ క్రాస్, డెఫినెట్గా వాతావరణం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ మీ అందరికీ చెప్తాను ఒకసారి, మీరు ఒకవేళ నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఉంటే నా వీడియోని చూస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. నేను కోరుకుంటున్నాను మీరు సేఫ్గానే ఉండాలి అండ్ మీరు హాయిగా ఇంట్లో ఉండాలండి. ఒకవేళ మీరు ఏదైనా ఏరియాలో ఉన్నారో ఇరుక్కుని ఉన్నారంటే నేను ప్రే చేస్తాను, మీరు తప్పకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. మీ ఏరియా అనేది క్లియర్ అవుట్ అయిపోవాలి త్వరగా అనేది. సో రేపటి రోజు అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి తెలీదు. రేపు చూద్దాం ఏమవుతుందో. క్లైమేట్ చూసి దాని తర్వాత బయలుదేరదాము మన ఏదైనా ప్లేస్కి, కొత్త ప్లేస్కి. మన ఛాలెంజ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాము. అండ్ రేపు నాకేం తెలిసిందంటే చాలామంది స్కూల్స్, కాలేజెస్ అన్నీ అనేది రేపు హాలిడే ఇచ్చేసారు. సో అదే చూద్దాం. సో దాన్ని బేస్ చేసి క్లైమేట్ ఎలా ఉందో దాని తర్వాత మనం ఏదైనా బయలుదేరదాం. అండ్ ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.